రాజకీయాలు ఎప్పుడు ఊహించిన మలుపులు వ్యూహాత్మక ప్రకటనలతో రసవత్తరంగా సాగుతూ ఉంటాయి. ఈ క్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన ఒక తాజా ప్రకటన రాష్ట్ర రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో తమకు కాంగ్రెస్తో అసలు పోటీయే ఉండదని, తాము పూర్తి ఆత్మవిశ్వాసంతో ఒంటరిగానే బరిలోకి దిగుతామని, తమ అసలైన ప్రధాన ప్రత్యర్థి భారతీయ జనతా పార్టీ మాత్రమేనని కేటీఆర్ తేల్చి చెప్పారు. ఈ ప్రకటన పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపే ప్రయత్నంగా కనిపిస్తున్నప్పటికీ వాస్తవ పరిస్థితులను లోతుగా పరిశీలిస్తే అనేక ప్రశ్నలు, వైరుధ్యాలు ఎదురవుతున్నాయి. కేటీఆర్ చెప్తున్న ఈ మాటలకు క్షేత్రస్థాయిలో బీఆర్ఎస్ వాస్తవంగా అనుసరిస్తున్న వ్యూహానికి మధ్య ఎక్కడా పొంతన కనిపించడం లేదనేది స్పష్టమైన వాస్తవం. రాజకీయ క్షేత్రంలో ఒక పార్టీని ప్రధాన శత్రువుగా ప్రకటించినప్పుడు సహజంగానే ఆ పార్టీ అనుసరిస్తున్న విధానాలపై, దాని వైఫల్యాలపై నిర్మాణాత్మకమైన నిరంతర పోరాటం కొనసాగాలి. ప్రజల్లోకి ఆ పార్టీ తీసుకొచ్చిన నిర్ణయాల ప్రభావాన్ని తీసుకువెళ్లే ప్రయత్నం జరగాలి. రోడ్ల మీద నిరసనలు, పార్లమెంట్లో గళం వినిపించడం, మీడియా ద్వారా నిరంతర విమర్శలు వంటివి కనిపించాలి. కానీ వాస్తవ పరిస్థితిని గమనిస్తే కొంతకాలంగా బీఆర్ఎస్ శ్రేణులు చేస్తున్న పోరాటాలన్నీ దాదాపుగా రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం చుట్టూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వైఫల్యాల చుట్టూనే కేంద్రీకృతమై ఉన్నాయి తప్ప బీజేపీని లక్ష్యంగా చేసుకున్న ప్రత్యేక ఆందోళనలు, కార్యక్రమాలు ఎక్కడా కనిపించడం లేదు. ఈ అంతరం పార్టీ చెప్పే మాటలు, చేసే పనులు వేరువేరుగా ఉన్నాయని స్పష్టం చేస్తోంది. ఈ విషయంలో గత చరిత్రను గమనించడం అవసరం. గులాబీ బాస్ కేసీఆర్ గతంలో సీఎంగా ఉన్నప్పుడు దేశ రాజధాని ఢిల్లీ వేదికగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో కత్తిగట్టి యుద్ధం ప్రకటించారు. జాతీయ రాజకీయాల్లో తాము కీలక పాత్ర పోషిస్తామని, చక్రం తిప్పుతామని ప్రకటిస్తూ పార్టీ పేరును కూడా టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ గా మార్చారు. ఇది దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. జాతీయ స్థాయిలో ప్రాంతీయ పార్టీల కూటమికి కేసీఆర్ నాయకత్వం వహిస్తారని కూడా అప్పట్లో అంచనాలు వచ్చాయి. కానీ ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు. కానీ కేసీఆర్ హఠాత్తుగా పూర్తి నిశ్శబ్దంలోకి వెళ్లిపోయారు. ఆ తర్వాత నుంచి ఇప్పటి వరకు కేంద్ర పెద్దలపై కానీ, బీజేపీ అనుసరిస్తున్న వైఖరిపై కానీ గట్టిగా గళం విప్పిన సందర్భాలు ముచ్చుకకైనా కనిపించడం లేదు. ఈ నిశ్శబ్దం వెనుక ఉన్న కారణాలపై అప్పటి నుంచి ఇప్పటి వరకు రాజకీయ వర్గాల్లో అనేక చర్చలు, ఊహాగానాలు జరుగుతూనే ఉన్నాయి. కేంద్ర దర్యాప్తు సంస్థల కేసుల భయం, పార్టీ నేతలపై ఒత్తిళ్లు వంటి అంశాలు కూడా ఈ నిశ్శబ్దానికి కారణమని కొందరు విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో మా పోటీ బీజేపీతోనే అంటూ కేటీఆర్ ఇప్పుడు హఠాత్తుగా కొత్త రాగం అందుకోవడం వెనుక ఒక పెద్ద పొలిటికల్ మైండ్ గేమ్ దాగి ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. దీని వెనుక రెండు ముఖ్యమైన లక్ష్యాలు కనిపిస్తున్నాయి. మొదటిది, రాష్ట్రంలో ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకత అంతా ఒక యాంటీ కాంగ్రెస్ ఓటు బ్యాంకుగా మారి అది మళ్లీ బీజేపీ వైపు మళ్లకుండా చూసుకోవడం. గతంలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పై వ్యతిరేకత బీజేపీకి కలిసి వచ్చిన ఉదాహరణలు ఉన్నందున ఈసారి ఆ పరిస్థితి రాకుండా ఉండేందుకు బీఆర్ఎస్ ముందస్తు వ్యూహం రూపొందిస్తున్నట్లు కనిపిస్తోంది. తాము కూడా అధికార వ్యతిరేక ఓటుకు ప్రత్యామ్నాయమని చెప్పడం ద్వారా తమ సంప్రదాయ ఓటు బ్యాంకును కాపాడుకోవాలనే ఉద్దేశం స్పష్టంగా కనిపిస్తోంది. రెండవది, రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష స్థానం కోసం జరుగుతున్న పోటీలో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ అన్న పోలిక రాకుండా చూసుకోవడం. తామే అసలైన ప్రతిపక్షంగా, రేసులో ముందున్న పార్టీగా ప్రజల్లోకి సందేశం పంపడం. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ 3వ స్థానానికి పడిపోతుందని చెప్పడం ద్వారా పార్టీ క్యాడర్లో నెలకొన్న నైరాస్యాన్ని పోగొట్టి వారిలో కొత్త జోష్ నింపడం ఈ ప్రకటన ముఖ్య ఉద్దేశంగా కనిపిస్తుంది. ఎన్నికల్లో ఓటమి తర్వాత పార్టీ శ్రేణుల్లో నెలకొన్న నిరాశ, నిస్పృహలను తొలగించి వారిని తిరిగి యాక్టివ్గా మార్చేందుకు ఇలాంటి బలమైన ప్రకటనలు అవసరమని పార్టీ అధిష్టానం భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే కేవలం ప్రెస్ మీట్లలో ఇలాంటి బలమైన పొలిటికల్ స్టేట్మెంట్లు ఇస్తే సరిపోదు. ప్రజాక్షేత్రంలో సామాన్య ప్రజలు ఈ ప్రకటనలను విశ్వసించాలంటే బీఆర్ఎస్ తన వాస్తవ స్టాండ్ను, వ్యూహాన్ని పూర్తిగా మార్చుకోవాల్సిన అవసరం ఉంది. మాటల్లో ఒక విధంగా, చేతల్లో మరో విధంగా ఉంటే ప్రజలు దాన్ని వెంటనే గుర్తిస్తారు. రాజకీయాల్లో విశ్వసనీయత అనేది మాటలతో కాదు,
నిలకడగా కొనసాగే చర్యలతోనే ఏర్పడుతుంది. ఇప్పుడు అందరి దృష్టి కేసీఆర్ త్వరలో చేపట్టబోయే బస్సు యాత్రపై, అలాగే కేటీఆర్ చేపట్టబోయే పాదయాత్రపై కేంద్రీకృతమైంది. ఈ యాత్రలు బీఆర్ఎస్ నిజమైన దిక్సూచిని నిర్ధారించే అవకాశం ఉంది. ఈ యాత్రలో కేవలం స్థానిక కాంగ్రెస్ ప్రభుత్వ లొసుగులను ఎత్తి చూపడమే కాకుండా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై కూడా సమాంతరంగా నిజమైన తీవ్రమైన పోరాటం ప్రకటిస్తేనే కేటీఆర్ చేసిన ఈ తాజా ప్రకటనలకు ఒక విలువ, విశ్వసనీయత ఏర్పడుతుంది. కేంద్ర పథకాల్లో రాష్ట్రానికి జరుగుతున్న నిధుల కేటాయింపు, అన్యాయం, రైతు సమస్యలు, నిరుద్యోగం వంటి అంశాలపై బీజేపీని నిలదీసే కార్యక్రమాలు చేపడితేనే ఈ ప్రకటనలకు బలం చేకూరుతుంది. అలా కాకుండా తెర వెనుక ఒక రకంగా వ్యవహరిస్తూ తెరపై మాత్రం తమ ప్రత్యర్థి బీజేపీనే తాము ఒంటరిగా పోరాడతామని ఓదరగొట్టే ప్రయత్నం చేస్తే గత చరిత్రను స్పష్టంగా గుర్తుంచుకున్న తెలంగాణ ఓటర్లు దీన్ని అంత సులువుగా విశ్వసించే పరిస్థితి కనిపించడం లేదు. ప్రజలు ఇప్పుడు మాటలను కాదు, చేతల్లోనే కనిపించే మార్పును చూడాలనుకుంటున్నారు. గత 10 ఏళ్ల అనుభవంతో ఓటర్లు మరింత పరిణతి చెందారని, వారిని కేవలం ప్రకటనలతో మభ్యపెట్టడం కష్టమని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. ఈ ప్రకటన వెనుక ఉన్న మరో కోణం సామాజిక సమీకరణాలది. బీఆర్ఎస్ కు సాంప్రదాయంగా మద్దతుగా ఉండే వర్గాలు, బీజేపీకి సానుకూలంగా ఉండే వర్గాల మధ్య ఒక స్పష్టమైన విభజన రేఖ లేకుండా పోయే పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో బీజేపీని ప్రధాన ప్రత్యర్థిగా ప్రకటించడం ద్వారా బీఆర్ఎస్ తన సాంప్రదాయ మద్దతుదారులను తన వైపే ఉంచుకోవాలనే ప్రయత్నం చేస్తున్నట్లు కనిపిస్తోంది. అదే సమయంలో కాంగ్రెస్ పై అసంతృప్తితో ఉన్న వర్గాలను కూడా ఆకర్షించాలనే ద్వంద్వ లక్ష్యంతో ఈ వ్యూహం రూపొందించినట్లు తెలుస్తోంది. రాబోయే రోజుల్లో గులాబీ పార్టీ తన గేరు మార్చి బీజేపీపై కూడా ఒక స్పష్టమైన పక్కా యాక్షన్ ప్లాన్తో నిజమైన పోరాటం చేస్తేనే కేటీఆర్ ఆశించినట్లుగా క్షేత్రస్థాయిలో సరికొత్త సామాజిక సమీకరణాలు రూపుదిద్దుకునే అవకాశాలుంటాయి. లేకుంటే ఇది కేవలం ఎన్నికల ముందస్తు రాజకీయ స్టేట్మెంట్ గానే మిగిలిపోయే ప్రమాదం ఉంది. మొత్తానికి కేటీఆర్ తాజా ప్రకటన రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చకు తెరతీసినప్పటికీ దీని వాస్తవ ప్రభావం బీఆర్ఎస్ రాబోయే కార్యాచరణ, ముఖ్యంగా రాబోయే యాత్రల్లో అది అనుసరించే వైఖరిపైనే ఆధారపడి ఉంటుందని స్పష్టమైంది. మాటలు మాత్రమే కాదు, చేతల్లో మార్పు కనిపిస్తేనే ఈ కొత్త వ్యూహం ఫలిస్తుంది.